నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నేను చదువుతున్నాను వాక్యాన్ని, మీరు కూడా ధ్యానం చేయండి. నన్ను దర్శించి ప్రభువా నాతో మాట్లాడాలని అడుగుతున్నావు. దేవుడు మీ మనం ఆలకించే మీరు కోరుకున్నట్టుగానే దేవుడు మీకు జవాబిస్తూ ఉన్నాడు. ఈ జవాబు పొందటంలో నువ్వు గ్రహిస్తున్నావా దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో? యేసు గొప్ప ప్రేమమయుడు, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, Hebrew chapter 10 verse 36, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఈరోజు వాగ్దానం ఏంటంటే, మీరు బలమైన ఆశీర్వాదం అంటే బలమైన వాగ్దాన ఫలము పొందుకునే సమయంలో మీరున్నారు. ఎన్నో శ్రమలు, బాధలు పడుతున్నావు, తెలియకుండా మనసు నలిగిపోతుందని అనుకుంటున్నావు కదా. నువ్వు గ్రహిస్తున్నావు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు. కానీ ఏంటి ఇంకా జరగలేదేంటి, ఇంకా మాట రాలేదేంటి, పైనుంచి దేవుడు జవాబు నాకు ఇవ్వలేదేంటి, నాకు ఏ ఆన్సర్ రాలేదు అని తల పట్టుకుని బాధపడిపోయేంత బాధపడుతున్నావు. అందుకు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీకు కొంచెము ఓర్మి అవసరము, ఓర్పు అవసరము, కొంచెం సహనం అవసరము. వెయిట్ అండ్ సీ అని చెప్తున్నాడు. అంటే కొంచెం వెయిట్ చేసి చూడు, తొందరపడకు. వాగ్దానం పొందుకుంటున్నారు మీరు. ఆమేన్. దేవుని వాగ్దానం పొందుకునే మనము, ఆ వాగ్దానము ఉంటే చాలు. ఆ ప్రామిస్ ఇచ్చాడంటే, ప్రామిస్ ఎలా ఉంటుందంటే అసలు మామూలు మనుషులు ఇచ్చే ప్రామిస్ కాదు ఇది, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే ప్రామిస్ కాదు ఇది, రాజకీయ నాయకులది కాదు, పరలోకము నుండి దేవుడిచ్చే గొప్ప వాగ్దానం. మీకు ఓర్మి అవసరము అని ఈరోజు మాట్లాడుతున్నాడు. నీకు అసలు ఓర్పు ఉందా? నువ్వు సహించుకుంటున్నావా? నా వల్ల కాదండి, నేను ఇన్ని సహించుకోలేనండి, నేను సహించలేను, నేను బ్రతుకుతే ఇలాగే బ్రతుకుతాను, లేదా అలా బ్రతుకుతాను, నా వల్ల కాదు అని అనుకుంటున్నావా? దేవుడు
ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దాన ఫలం ఏంటంటే నువ్వు బలమైన వాగ్దాన ఫలము నువ్వు రిసీవ్ చేసుకోబోతున్నావు. కొంచెము సహనము కలిగి ఉండాలి. నోటిని స్వాధీనంలో పెట్టుకోమని ఆత్మ చెప్తా ఉంది. కొంచెం నోటిని స్వాధీనంలో పెట్టుకో. ఇంకా ఎందుకు అవిశ్వాసంలోకి వెళ్ళి మాట్లాడుతున్నావు? జరిగితే ఇప్పుడే జరగాలి, ఇంక జరిగేది ఇంకే దారి ఉంది, జరగదు, అది లేదు ఇది లేదని అనుకోదు. వాగ్దానము పొందువారుగా మీరున్నారు. ఆయన మాట ఇచ్చాడు, మీ పట్ల నెరవేరుస్తున్నాడు. ఎంత బలమైన మాట అంటే మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. మీరు మామూలు మనుషులు కాదు, నువ్వు బయట మనిషివి కాదు, నువ్వు దేవుని స్వకీయ జనముగా ఉన్నావు. అందుకని మీరు దేవుని చిత్తము నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నారు, నెరవేర్చువారై ఉన్నారు. ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చడం అంటే మామూలు విషయమా? ఆయన అనుకున్నట్టు నీవు ఉండటం, అది నీవు అడుగులు ముందుకేస్తావు. ఆయన చిత్తం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. మనం ఫలించి అభివృద్ధి పొందటం, దేవుని సాక్షిగా ఉండటం ఆయన కోరుకుంటాడు. ఆయన మనం రక్షణ కలిగి ఉండటం. ఈరోజు ఆ బలమైనటువంటి కృప మిమ్మల్ని ఆవరించి ఉంది. సమయం ఆసన్నమైంది. ఎంతకాలం ఒప్పు పట్టావు కదా. ఒక స్త్రీ గర్భం ధరిస్తే, కన్సీవ్ అవుతే, 9 months కంప్లీట్ అవుతే ఎంత ఆరోగ్యాన్ని శిశువు బయటకు వస్తుంది. అలాగే నీవు అడిగింది, నువ్వు ప్రార్థిస్తున్నది కన్సీవ్ అయింది. ఒక దైవజనుడు ఈ పెద్ద మాట చెప్పాడు అనమాట. మనం ప్రార్థన చేసినప్పుడు మనం అడిగింది గర్భం ధరిస్తుంది, తగిన సమయంలో అది మన చేతిలోకి వచ్చి దేవుడు కృప ద్వారా మనం దాన్ని రిసీవ్ చేసుకుంటాం, మనం పొందుకుంటాం. ఈరోజు నువ్వు అడిగింది నువ్వు పొందుకునే సమయం ఆసన్నమైంది. ఈ లాస్ట్లో ఇంతకాలం ఒప్పుపట్టావు కదా, ఇంత టైం ఒప్పుపట్టావు, అది లేదు ఇది లేదు అనుకున్నావు. ఇంక అన్నీ పొందుకునేటప్పుడు మనస్సు పాడు చేసుకోవద్దు. కొంచెం ఓర్మి కలిగి ఉండు, కొంచెం సహనం కలిగి ఉండు. ఇంకా పెళ్ళి అవ్వలేదు, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, ఇంకా ఇది లేదు అది లేదు అని అనుకుంటున్నావు. ఆత్మ నీ పక్షముగా ఉన్నాడు. ఈరోజు అందుకు నీతో ఈ పరిశుద్ధమైన వాగ్దానము ఈ రీతిగా నీతో మాట్లాడుతూ ఉంది. కొంచెం ఓర్మి అవసరమైనది, ఓర్పు అవసరమైనది. కొంచెం సహించుకో. ఆత్మ మీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడికి వందనాలండి. దైవ సేవకులు సాగే గారికి నా వందనాలండి. మాకైతే 2013లో అయిందండి మా వివాహం. అయితే 10 సంవత్సరాల వరకు మాకు పిల్లలు లేరండి. పిల్లలు లేకపోయినా సరే జనం ఎలాగంటే ఇంకా బాధ ఎక్కువ వచ్చేసేదండి. తర్వాత మా మిస్సెస్ రావులపాలెం బ్రిడ్జి దగ్గర పెట్టినప్పుడు అయితే మా అక్క తీసుకెళ్ళి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయితే మళ్ళీ నెల తల్లి వస్తా పో అన్నప్పుడు ఒక యాపిల్ పండిస్తే ఆ మళ్ళా నెలకే కన్సీవ్ అయిందండి. ఈ పాప పుట్టిందండి 2022లో ఈ పాప పుట్టిందండి. నేనైతే రావులపాలెం సాక్ష్యం చెప్పుకొని కానుకిచ్చుకున్నానండి. మరలా లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నెలలో ఇక్కడికి ప్రార్థన చేయించుకున్నానండి. మళ్ళీ ఇంకో మగబిడ్డ కావాలండి, మగబిడ్డ ఇస్తాడని చెప్పారండి పాస్టర్ గారు. అలాగే మరుసటి నెలలో కన్సీవ్ అయిందండి. మొన్న ఏప్రిల్ 30 తారీఖున పుట్టాడండి బాబు. ఇప్పుడు 5 నెలలు వచ్చిందండి. చిన్న సాక్ష్యం దేవుడి దీవించింది. అందరూ చప్పట్లు కొట్టండి. నిద్రలో ఉన్నాడు, మెలకు వచ్చాక చూసుకుంటాడు. ఏంటండి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి, గూడెం. నా పేరు వంశీ. నేను కొత్తపేట గ్రామం నుంచి వచ్చాను. ఊరు కొత్తపేట. ఫాదర్ ఒక ఆటో డ్రైవరు. ఫస్ట్ టైం ఒకసారి మమ్మీ ఒకసారి టీవీలో ఆరాధన ఛానల్లో అయ్యగారిది ఒక వీడియో చూసిందంటండి. చూసి 2019 ఇయర్ చూసి
ఒక పైలట్ అవ్వాలనుకుంటున్నావు కదా, ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడుగు, అయ్యగారు చెప్తారు అని చెప్పేసానంటే అప్పుడు నేను చాలా లావుగా ఉండేవాడినండి. బరువు ఎంత అంటే 120 కేజీలు, 120 అండి వెయిట్. అయితే సరే అని చెప్పేసి అయ్యగారి దగ్గరికి వెళ్ళమని చెప్పింది. అమౌంట్ చూసి బస్సుకి నాకు డబ్బులు ఇచ్చి పంపించింది. అక్కడికి వెళ్ళి అంతా అయిపోయాక అయ్యగారిని కలిసి అయ్యగారు ఇలా పైలట్ అవ్వాలనుకుంటున్నాను, వెయిట్ అది భయపెడుతున్నారు, అవ్వలేను అని చెప్పేసి అని అంటే అయ్యగారు ఒక మాట అన్నారు, ముందు ప్రయత్నించు అని ఒక మాట అని వదిలేశారు. సరే అని చెప్పేసి బయటకు వచ్చండి చాలా దగ్గరికి వెళ్ళాను. పైలట్ అవ్వాలంటే ఒక 1,00,000 2 లక్షలు ఉంటాయి, సరిపోదండి. 1,20 లక్షలు ఉండాలి, అంత స్థాయి లేదు. పోనీ లోన్కి వెళ్దామంటే ఇల్లు లేదు, పోనీ ఏదన్నా కొలెటరల్ పెడదామన్నా ల్యాండ్ గట్ట ఇలాంటివి ఏమీ లేవు. బట్ పైలట్ అవ్వాలి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. ప్రేయర్కి వచ్చేవాడిని, అయ్యగారిని అడిగేవాడిని, ప్రయత్నించు అవుతావు. నేను అనుకునేవాడిని, నేనేందుకు ఇంత ఎలాగున్నా అమౌంట్ లేదు, అయ్యగారు చెప్తున్నారు అవ్వగలనా అని ఒక డౌట్ ఉండేదండి నాకు. అమౌంట్ కోసం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఫండింగ్స్ అండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను. ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి పైలట్కి, ఆల్ ఇండియా 5th ర్యాంక్ అండి నాకు పైలట్ ఎగ్జామ్స్కి. అలాగే ఆల్ ఇండియా 125 ర్యాంక్ AME సెట్కి. ఇలాగా 2 ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయని మెడికల్స్ అవన్నీ చేయించుకొని ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసేవాడిని. వన్స్ అపాన్ ఏ టైం సోను సూద్ గారు తెలుసు కదండి మీకు. సోను సూద్ గారు టీవీలో ఎవరికో ఇద్దరికి ట్రాక్టర్ ఏదో హెల్ప్ చేశారని చెప్తే నేను కూడా ఆయనకి ఒక 900 ట్వీట్స్ చేశానండి, మెసేజ్లు పెట్టాను. వాళ్ళ టీం నుంచి రిప్లై ఇచ్చారు, కొంచెం హెల్ప్ అయ్యింది. నాకేమో ఆశ ఆగట్లేదు, నేను అవ్వాలి ఏదోలాగాని, పట్టుదలేమో వదలలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళందరూ నీకెందుకు, మీ స్థాయి కాదు, నీకు సంబంధం లేదు, నీకు అవ్వదు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అదే మాట అండి. అయ్యగారి దగ్గరికి వస్తేనేమో నువ్వు అవుతావు, ప్రయత్నించు. అయ్యగారిని నమ్మి నాన్ స్టాప్గా 7 వారాలు తిరుగుతాను తండ్రి, నాకు సమాధానం ఇయ్యని చెప్పి మొదటి వారం నుంచి తిరుగుతానే ఉన్నాను. 7వ వారం వచ్చేటప్పటికి పైలట్ కింద రిజిస్ట్రేషన్ అయిందండి నాకు. గట్టిగా చేతులు పైకి ఎత్తుకూడదు. ఇప్పుడు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా అమౌంట్ ఫండింగ్ నిజంగా నాకు ఇప్పటికీ డౌటే అండి. నా దగ్గరికి అమౌంట్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియట్లేదు. మొత్తానికి అమౌంట్ వచ్చేది, ఎక్కడి నుంచి వచ్చేదో నాకు తెలియదు. మన స్థాయి కాదనుకునేవాడిని. ఇప్పుడు నేను ఒక ఫ్లైట్ పైలట్ని అండి, కమర్షియల్ పైలట్ని, ఇక్కడ నుంచొని ఉన్నానంటే అది అయ్యగారి వల్లే. నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, ఫ్లైట్లో ఇన్సిడెంట్. 3000 అడుగులు ఎత్తులో ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిపోయిందండి నాది. ఫ్లైట్ ఇంజిన్ ఆగిపోయింది. భయపడుతున్నాం, క్యాప్టెన్ నేను చూస్తున్నాను, నన్ను చూస్తున్నాడు. మనసులో అనుకుంటున్నాము, తండ్రి నాకు ఫ్లైట్ నేను ఎలాగైనా ల్యాండ్ అవ్వాలి, ఎలాంటిది ఏమీ జరగకూడదు, నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ఈ సన్నిధికి వచ్చాక సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. ఇంజిన్ ఆగిపోయింది, మొత్తం అంతా సైలెంట్ అయిపోయిందండి. ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు మా గురించి, మీరు ఎక్కడి నుంచి అన్నా ల్యాండ్ చేయమన్నారు. దానికి ఉన్న హైట్కి కొంచెం దూరం మాత్రమే వెళ్ళగలదు, లేదంటే ఇంకా 600 అడుగులు కిందకి దిగిందంటే మేము కంట్రోల్ చేసుకోవడానికి కూడా అవ్వదు. ఇంకా ఆ రోజుతో అయిపోతుంది అన్న దానికి అటు ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు. మాకు సిగ్నల్ ఇచ్చారు, మీరు ఎటు నుంచి అన్నా ల్యాండ్ అవ్వండి అన్నారు. ఒకవేళ రన్వే మీద అవ్వకపోతే సముద్రం ఉందండి, సముద్రం సైడ్ ల్యాండ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అయితే ఆ స్పీడు కరెక్ట్గా ప్రార్థన చేసుకున్నాను, స్పీడ్ కరెక్ట్గా 600 అడుగు వచ్చే లోపల మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అయిందండి నాకు. సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసాము. ల్యాండ్ చేశాక ఇన్స్ట్రక్టర్ కూడా వంశీ ల్యాండ్ చేశారు, బాగా ల్యాండ్ చేశారని సర్టిఫికేట్ మీద కూడా రాసి ఇచ్చేసారండి. స్తోత్రం. దీనులను పైకెత్తువాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆమేన్. దేవుడిని దీవించండి. ఇప్పుడు ఒకప్పుడు నేను పైలట్ ట్రైనింగ్ అవ్వాలని నేను అనుకునేవాడిని. ఇప్పుడు నేను ఒక 100 మందికి పైలట్ ట్రైనింగ్ నేను ఇస్తున్నానండి. నాకు సొంత అకాడమీ ఉంది, పైలట్ అకాడమీ ఉంది. నేనే స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాను, విదేశాలకు ట్రైనింగ్కి పంపిస్తున్నాను. ట్రైనింగ్ అవ్వాలనుకున్న చోటు నుంచి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళిన అయ్యగారికి నాకు వందనాలు. ప్రార్థన ఆ బిడ్డ చిన్న ఆశని దేవుడు పైకి ఎచ్చిచ్చాడు అబ్బాయి. మరి అంత డబ్బు 1,20,00,000 మరి విదేశాల్లోకి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ పొంది ఆఫ్రికాలో
నాకు చాలా పంపించాడు, చూశాను. తన గురించి ఆలోచన చేసినప్పుడు చాలా దుఃఖమైంది నాకు. ఎందుకంటే దీనస్థితిలో ఉన్న వారిని ఎవడు పట్టించుకుంటాడు? ఎవరైనా మన చేత పని చేయించుకుంటారో తప్ప ఎవరైనా నీకు నేను ఈ జీవితాన్ని ఇస్తానన్న వాడు ఎవరైనా ఉంటారా? అది యేసులోనే దొరుకుతుంది, అది క్రీస్తులోనే దొరుకుతుంది. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. ఆమెన్. ఒకసారి చూడండి, సోను సూద్ గారు మీ అందరినీ అడుగుతున్నారు. అందరికీ గ్రీటింగ్స్ తెలియపరుస్తున్నారు. అందరూ చేయి పైకెత్తి విష్ చేయండి. వారు చాలా సహకరించారు, ఈ బిడ్డకి చాలా స్పాన్సర్ చేశారు వారు మినిస్ట్రీ నుండి. ఇలాంటి వారికి అనేక మందికి వారు హెల్ప్ చేస్తూ ఉన్నారు. దేవుడు వారిని, వారి యొక్క వ్యవస్థని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. మాది విజయవాడ. ప్రార్థనా శక్తి ఇక్కడ ఇలా ప్రార్థనలు జరుగుతున్నాయని మా అత్తయ్య గారు చెప్పారండి. నేను ఇక్కడ 3 నెలలు వచ్చాను. 4వ నెల పాప పుట్టింది. ప్రార్థనా శక్తి గిఫ్ట్ నాకు. 10 సంవత్సరాలు అయిందండి నాకు మ్యారేజ్ అయ్యి. 4 సార్లు ఐవై చేయించుకున్నాను. చాలా హాస్పిటల్స్, మందులు, ఇంజక్షన్లు విసిగి వేసారిపోయి ఉన్నానండి. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. నాకు పాప పుట్టిందండి. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. మాది అల్లూరు గ్రామం, పేర్లపాడు మండలం. నేను మా అమ్మాయికి పెళ్ళయి 2వ సంవత్సరంలో హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్లో చూపిస్తే నీటి బుడగలు ఉన్నాయి అన్నారు. నీటి బుడగలకి 3 నెలలు ట్యాబ్లెట్లు వాడాక కూడా గర్భిణీ రాలేదు. విశాఖయ్య గారి ప్రార్థన మా ఊర్లో జనం వస్తుంటే వాళ్ళు ఏమంటే నేను వచ్చానండి. వచ్చిన 3 నెలలు అన్నయ్య గారు యాపిల్ పండు ఇచ్చాడండి. విశాఖయ్య గారు ఇచ్చాక 3 నెలలకి మా అమ్మాయి కన్సీవ్ అయ్యింది. మళ్ళీ పాపను తీసుకొచ్చి సాక్ష్యం చెబుదాం అనుకున్నానండి. ఆ పాపకి 5వ నెల. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పుకోవడానికి వచ్చాను. ఇసాకయ్య గారికి వందనాలు. నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్,
గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. నా పేరు జ్యోతి. మాకు పెళ్ళై 9 సంవత్సరాలు. పిల్లలు లేరని మేము ఎడకొచ్చాము. ఎడకొచ్చినాక ప్రార్థన చేసుకున్నాము. పాప పుడితే నేను సాక్ష్యం చెబుతాను అనుకున్నా. మాకు పాపనిచ్చాడు దేవుడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. నా పేరు దోమ సమాధానం. నా భర్త పేరు దోమ మూర్తి గారు. మాది నంబూరు గ్రామం, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా. ఇసాకయ్య గారి ప్రార్థనకి మేము 2022 నుంచి వస్తున్నాం. ఎన్నో మేలులు పొందుకున్నాం. ఒక సహోదరి 6 ఎకరాల పొలం 10 సెంట్ల స్థలము సాక్ష్యం నేను విన్నాను. ఇని మాది 50 సెంట్ల పొలం ఉంది రావిల్లో. ఆ 50 సెంట్ల పొలం మా మామగారు వేరే వాళ్ళకి కవులకి ఇచ్చేసి నంబూరు వచ్చాము. ఇసాకయ్య గారికి చెప్పాను నేను, అయ్యగారు 50 సెంట్ల పొలం మాది అన్యాయంగా ఆక్రమించుకున్నారు, ప్రార్థన చేయండి అయ్యగారు అని. ఆ పొలం గురించి కూడా 3 సార్లు స్పాన్సర్ చేశాను. విడుదలవద్దు ఎల్లమ్మ అన్నారు. అన్న నెలలోనే జడ్జి గారు మాకు గొప్ప సాక్ష్యంగా జడ్జి గారు కొట్టివేశారు. ఆ పొలం మాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, మాకే కొట్టివేశారు ఆ పొలాన్ని. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. అలాగనే మళ్ళీ నా 2వ సాక్ష్యం ఏంటంటే, నా చెవిలో నుండి కుడి చెవిలో నుండి రక్తం గారుద్ది. అలాగనే ఆ రక్తం గారుతుంది, చీమి గారుద్ది. 9 నెలల నుంచి నేను సైతాన్ల శోధనలతో బాధపడుచున్నప్పటికైనా ఇసాకయ్య గారి చేత తైలం వేయించుకున్నాను. 9 నెలల్లో కారే చీమి రక్తం కూడా ఇసాకయ్య గారు తైలం వేయంగలోనే నా చెవు స్వస్థత పడిపోయి మానిపోయి ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా తల కూడా ఇసురుద్ది. ఏ ప్రాబ్లం లేకుండా దేవుడు నన్ను, నా 3 బిడ్డలను, నా భర్తని ఎంతో స్వస్థత కలిగించాడు. అసలు గృహం లేకుండా పూరి గుడిసెలో తాటాకుల్లో ఉంటున్న నన్ను సింహాసనం లాంటి ఇంటి మీద కూర్చోబెట్టాడు. ఇసాకయ్య గారి ప్రార్థనకు వచ్చి నాకు ఎన్నో మేలులు పొందుకున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. నా పేరేసమ్మ. మేము హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాము. మరి నా ఫ్రెండ్ యశోద అని, తనకి 8 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి. 4 సార్లు అబోషన్స్ అయిపోయినాయి. ఒకటి 6 మంత్స్కి, ఒకటి 4 మంత్స్కి, ఇంకోటి 3 మంత్స్కి. మరి నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్ నెలలో తన్ని ఏలూరు ప్రార్థనా శక్తికి తీసుకురావడం జరిగింది. అయితే తనకు నమ్మకం లేదు, కానీ నాకు నమ్మకం ఉంది. దేవుని మహాకృపను బట్టి మరి తను వచ్చిన ఆ 2వ నెలలోనే, మళ్ళీ డిసెంబర్ నెలలోనే తను కన్సీవ్ అయిందని నాకు చెప్పింది. మరి ఎంతగానో సహాయం చేశాడు దేవుడు. మరి 3వ నెలలో ఆ విషయం చెప్పినాక నేను ఒకటే అన్నాను తనకి, అమ్మ నేను ప్రార్థనా శక్తిలో నేను సాక్ష్యం చెప్పుకుంటా, నువ్వు కూడా నమ్ము, ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు అని చెప్పాను. మరి తను కూడా నమ్మింది. మరి దేవుడు ఎంతగానో 9 నెలలు ఎంతగానో తనకి కాపుదల దయచేసి తనకి మరి బంగారు లాంటి పాపని ఇచ్చాడు. ఇదే తన ఫోటో. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం.